హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. సో మరి ఈ వీడియోలో కేవలం 10వ తరగతి అర్హతతో మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని తప్పకుండా మిత్రులందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక నోటిఫికేషన్ యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఐసిఏఆర్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి, ఇది న్యూఢిల్లీలో ఉంది. సో మనకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సెమీ స్కిల్డ్ వర్క్ అండి. సో వర్కర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు చూడండి నోటిఫికేషన్ లో. సో మనకైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. 18,000 పైన మీకు సాలరీ వస్తుంది అనమాట. సో కేవలం మెట్రికులేషన్ మాత్రమే పాస్ అయి ఉండాలి. తర్వాత దీనికి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఏజ్ యొక్క రిలాక్సేషన్ ఏమైనా ఉందా అనేటటువంటి డీటెయిల్స్ కూడా చూస్తే గనక ఇక్కడ చూడొచ్చు మీరు. ఎస్, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. ఇది మీకు పీడిఎఫ్ కావాలంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ యాజ్ ఇట్ ఈస్ ఇది పీడిఎఫ్ నేను అక్కడ షేర్ చేస్తాను. మీరు అక్కడ తీసుకొని ప్రింట్అవుట్ తీసి మీరు అప్లై అయితే చేయొచ్చు. సో మీరు అప్లై చేసే ముందు దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలంటే మీ యొక్క ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ సెమీ స్కిల్డ్ వర్కర్ అని చెప్పేసి రాయండి. మీ యొక్క 2 పాస్పోర్ట్స్ ఇక్కడ అంటించండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఇది ప్రింట్అవుట్ తీసుకొని స్కాన్ చేసి మళ్ళీ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్కాన్ చేసి మీరు ఈమెయిల్ ఐడికి అయితే పంపించాల్సి ఉంటుంది అనమాట. సో ఇది డిక్లరేషన్, ఇక్కడ సిగ్నేచర్ ఇదంతా చేసి కూడా క్లియర్గా దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది మనము. సో ఈమెయిల్ ఐడి కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్, ఇక్కడ చూడండి 2 ఈమెయిల్ ఐడీలు ఇచ్చారు. ncstcp.iari@gmail.com ఒకటి, viromecpv@gmail.com అని చెప్పేసి. సో మీ యొక్క స్కాన్ డాక్యుమెంట్స్ అండ్ సివి ఒకటే పీడిఎఫ్ లో ఉండే విధంగా స్కాన్ చేయండి. బయోడేటా లేదంటే మీ యొక్క రెజ్యూమ్ ప్లస్ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి మీరు ఈమెయిల్ ఐడికి పంపించినట్లయితే మీకు ఇంటర్వ్యూ కోసం వాళ్ళు అక్కడ నుంచి రిప్లై అయితే ఇస్తారనమాట. ఇక్కడ 10th నవంబర్ అనేది లాస్ట్ డేట్ గా ఉంది ఇక్కడ. సో ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే కనుక మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోండి. సో ఫర్దర్ దీని యొక్క పీడిఎఫ్ కోసం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దీనికోసం ఇంకా మీకేమన్నా కానీ డౌట్స్ ఉంటే కనుక మరి కంపల్సరీగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.